బ్లడీ మ్యారీ. ఒక పెద్ద బంగళా లోపల రాత్రి సమయంలో అనుకోకుండా వెలుగు మాయమైపోతుంది. బయట పెద్ద తుఫాను, వీచే హోరు గాలులు అక్కడి ప్రశాంతతని భంగం చేస్తున్నాయి. చిమ్మ చీకటిలో ఎవరివో అడుగుల చప్పుడు, అనుకోకుండా ఆ చప్పుడు వడివడిగా మరింత వేగంగా ముందుకు సాగుతాయి. ఒక పెద్ద పురాతనమైన తలుపు తెరుచుకుని కిర్రుమనే కరుకులాంటి శబ్దం. ఒక అందమైన అమ్మాయి తన చేతిలో వెలుగుతున్న క్యాండిల్ పట్టుకొని ఒక గది వైపు అడుగులు వేస్తుంది. ఆమె తన దారిలో ఉన్న అన్ని క్యాండిల్స్ను వెలిగిస్తూ వెళ్తుంది. ఆమె ముఖం నిర్మలంగా ఉంది. ఆమె మూలనున్న టేబుల్ దగ్గర 4 కొవ్వొత్తులు ఎక్కువగా వెలిగించింది. గదిలో 2 నవయువకులు, ఒక అమ్మాయి సోఫాపై కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆ అమ్మాయి పేరు రోజ్లీన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? సారీ ఫర్ ద ట్రబుల్. ఇక్కడ ఎప్పుడు కరెంటు పోతుంది. హాయ్ రోజ్లిన్, మేము బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ క్లాస్. మీకు ఇక్కడికి రావడానికి ఏదైనా ఇబ్బంది కలిగిందా? నాట్ ఎట్ ఆల్. ఈ ప్లేస్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. చాలా నిర్మానుష్యమైన ప్రదేశం. ఇట్ లుక్స్ వెరీ డేంజరస్. బహుశా ఇక్కడ చాలా క్రూర జంతువులు కూడా ఉంటాయేమో. రోజ్లిన్, మీకు ఇక్కడ ఎప్పుడైనా భయం వేసిందా? మొదట్లో భయమేసేది, కానీ ఇప్పుడు లేదు. ఇక్కడే అలవాటైపోయింది కదా. ఇప్పుడు క్రూర జంతువుల అరుపులు కూడా చాలా ముద్దొస్తుంటాయి. ఇంతలోనే అడవిలోంచి కొన్ని క్రూర మృగాల అరుపులు భీకరంగా వినిపిస్తూ ఉంటాయి. కొంపతీసి ఇక్కడ భూత ప్రేత పిచ్చాచలు ఏమన్నా ఉన్నాయా ఏంటి? వాట్? భూత ప్రేతాలు, దయ్యాలా? ఐ డోంట్ బిలీవ్. బహుశా నువ్వు వాటిని ఇంతవరకు చూసి ఉండవు. బ్లడీ మ్యారీ పేరు విన్నారా? బ్లడీ మేరీ కథలు చాలా విన్నాను, చాలా ఫేమస్ కూడా. బ్లడీ మేరీ గురించి ఖచ్చితంగా నేనే చెప్తాను. మనము అద్దం ముందుకెళ్ళి 2 క్యాండిల్స్ తీసుకొని బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ అని 3 సార్లు పిలిచామంటే అంతే, ప్రత్యక్షమైపోతుంది. అలా ఏమీ లేదు, అంత వట్టి మాటలు. ఇట్స్ ఆల్ రాబిష్. సారా, బ్లడీ మ్యారీ విషయం చాలా నిజం. ఆమె చాలా డేంజరస్ దయ్యం. ఇంగ్లాండ్లో ఆమె పేరు వింటే ఇప్పటికీ వణికిపోతారు. ఇవన్నీ పిచ్చి మాటలు. నిజ జీవితంలో భూతాలు, దయ్యాలు ఉండనే ఉండవు. ప్రజలంతా పిచ్చి కథలు అల్లేశారు. నాకు డైరెక్ట్గా కనపడితేనే నమ్ముతాను. నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా నమ్ముతావు. రాత్రి భోజనం చేసేసాక సారా, రోజ్లిన్ ఒకే గదిలో పడుకోవడానికి వస్తారు. వాళ్ళ స్నేహితులిద్దరూ వేరే గదిలో పడుకున్నారు. రోజ్లిన్, సారాలిద్దరికీ అస్సలు నిద్ర పట్టడం లేదు. సారా, నీకు నిద్ర పట్టకపోతే బ్లడీ మ్యారీని పిలుద్దామా? అసలు ఈ లోకంలోనే లేనిది ఎలా వస్తుంది? ఒకవేళ నీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే పిలవచ్చు. ఇలా చెప్పి రోజ్లిన్ మేడ మీదకి వెళ్ళింది. ఇక సారా ఒంటరిగా రూమ్లో పడుకుంది. క్రూర మృగాల అరుపులు మళ్ళీ వినిపిస్తున్నాయి. సారా లేచి మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె చూపు వెలుగుతున్న క్యాండిల్స్ పై పడింది. ఆమె తలపైకెత్తి 4 దిక్కులా చూసింది. సడన్గా ఆమె ఏదో ఆలోచించి మిర్రర్ దగ్గరకు వచ్చి కూర్చుంది. కొద్దిసేపటి వరకు ఆలోచిస్తూ ఉంది. బ్లడీ మ్యారీ, బ్లడీ మ్యారీ ఆలోచిస్తూ ఉంది. కాసేపటి వరకు నిశ్శబ్దంగా ఉంది. తరువాత 4 దిక్కులా చూసింది. ఇంతలో ఏదో చప్పుడైంది. కొన్ని వస్తువులు సడన్గా కింద పడ్డాయి. వాటి శబ్దం వస్తూనే ఉంది. సారా తన చూపు అటువైపు మరల్చింది. ఎవరో వస్తున్న అలికిడైంది.
సడన్గా ఒక పిల్లి అక్కడుండి దూకి అరుస్తూ పారిపోయింది. సారా హమ్మయ్య అనుకుంది. కాసేపటి వరకు అలా ఉండిపోయింది. 4 వైపులా నిశ్శబ్దం ఆవరించింది. సారా లోపల నవ్వుకుంది. కాసేపటి వరకు అలా నిశ్శబ్దంగానే ఉంది. మధ్య మధ్యలో క్రూర జంతువుల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో అలికిడైంది. సారాకి రోజ్లిన్ పైనుండి కిందికి వస్తున్నట్టు అనిపించింది. ఇంతలోనే మళ్ళీ అంతా నిశ్శబ్దం. దీని తర్వాత గబ్బిలాలో గుడ్లగూపల అరుపులు వినిపించాయి. ఆ తర్వాత కాసేపు ఎటువంటి చప్పుడు లేదు. సారా బ్లడీ మ్యారీ గురించి ఆలోచిస్తూ అదంతా వట్టి పుకారులే అనుకుంటూ ఉంది. కానీ ఇదేంటి, సడన్గా మిర్రర్ కదులుతోంది. భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. సారా భయంతో వణికిపోయింది. ఆమెకి అరవాలని ఉంది, కానీ ఆమె గొంతులోంచి ఎటువంటి శబ్దము బయటికి రావడమే లేదు. ఒంటరిగా ఉండడం వల్ల ఇంకా ఇంకా భయపడసాగింది. మిర్రర్లోంచి ఒక భయంకరమైన ముఖం బయటికి రావడం అని చూసింది. 2 భీకరమైన చేతులు ఆమె మెడవైపే వస్తూ ఉన్నాయి. మరోవైపు సారా గింజుకుంటోంది. ఆమె మెడకి చాలా చాలా గాయమైంది. ఆమె ఎలాగో అలా తన మెడని విడిపించుకొని అక్కడి నుండి పరిగెత్తింది. ఆమె మధ్యలో కింద పడింది. లేచి మళ్ళీ పరిగెత్తింది. బ్లడీ మ్యారీ రూపంలో సాక్షాత్తు చావే ఆమెని వెంబడించింది. పెద్దగా అరుపులు, భయంకరమైన చప్పుళ్ళు, కొన్ని కేకలు నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి. సారా పరుగెత్తింది. పరుగెత్తి ఒక గదిలోకి ఫాస్ట్గా వెళ్ళి లోపల నుంచి వెంటనే గడియ పెట్టేసుకుంది. అక్కడ ఆమె స్పృహ తప్పింది. ఆమె గది తలుపులు ఎవరో గట్టిగా బాదుతూ ఉన్నారు. తలుపులు తట్టే శబ్దం మరింత పెరిగింది. ఎవరో తలుపులనైతే పగలగొడుతున్నట్టుగా అనిపిస్తోంది. చాలా చాలా భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఏదో జరగకూడని ప్రమాదం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. రోజ్లిన్ మేడ మీద నుండి కిందికొచ్చింది. ఆమె చూపు బ్లడీ మ్యారీపై పడింది. బ్లడీ మ్యారీ వీపు రోజ్లిన్ వైపు ఉంది. రోజ్లిన్ గట్టిగా అరిచి పరిగెత్తసాగింది. భయంకరమైన బ్లడీ మ్యారీ రోజ్లిన్ వెనుక పడింది. రోజ్లిన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇదంతా చూడగానే వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. వెంటనే వాళ్ళు వేరే గదిలోకి వెళ్ళి తలుపులు లోపల నుండి మూసేసుకొని కూర్చున్నారు. వాళ్ళ గది తలుపు ఇప్పుడు ఎవరో గట్టిగా కొడుతున్నారు. దయచేసి తలుపు తీకు. తలుపు తీయడానికి నాకైనా పిచ్చా ఏంటి? నోరు మూసుకొని కూర్చో. తొందరగా తలుపు తీయండి. ఇది రోజుల గొంతులా ఉంది. ఒక్కసారి వెళ్ళి తలుపు తీవా? కావాలంటే నువ్వే తీసుకో, నాకంత ధైర్యం లేదు. మొదటి ఫ్రెండ్ లేచి తలుపు తీసి రోజ్లిన్ లోపలికి రాగానే వెంటనే తలుపులన్నీ మూసేశాడు. అవును, సారా ఎక్కడ? నాకు తెలీదు. అయ్యయ్యో, ఈ బ్లడీ మేరీని ఎవరు పిలిచారు? ఇప్పుడు మనందరం దానికి బలైపోబోతున్నాం. ఆ సారా ఎక్కువగా బ్లడీ మేరీ గురించి మాట్లాడటం వల్ల ఆ బ్లడీ మేరీ బయటకు వచ్చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆపద నుండి ఎలా బయటపడేది? గుర్తొచ్చింది, మనం ఫాదర్ యాంటోనీని పిలవాలి. రోజ్లిన్ ఫాదర్ యాంటోనీకి వెంటనే ఫోన్ చేసింది. కొద్దిసేపట్లోనే ఆయన బంగ్లాలోకి వచ్చేశాడు. రాగానే బంగ్లాలోని హాల్లో బ్లడీ మ్యారీ రోజ్లిన్ ఫ్రెండ్ సారాని బిగించి పట్టుకోవడం చూశాడు. సారా దాదాపు చావబోయేది. కానీ ఫాదర్ యాంటోనీ తన చేతుల్లోకి శిలువ తీసుకొని బ్లడీ మ్యారీని గట్టిగా పిలిచాడు. బ్లడీ మేరీ, సారాను వదిలేసి వెనక్కి వచ్చేయి. ఆమె నీకెటువంటి అపాయం చేయలేదు. బ్లడీ మేరీ, అసలు నిన్నెవరు పిలిచారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపో బ్లడీ మేరీ, మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళిపో. ఇది విని బ్లడీ మ్యారీ సారాని పూర్తిగా విడిచిపెట్టేసింది.
తన నుండి ఇంకా భయంకరమైన అరుపులు వస్తూనే ఉన్నాయి. బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, గో అవే. బ్లడీ మ్యారీ నెమ్మదిగా వెళ్ళిపోసాగింది. ఆమె ఇప్పటికీ భయంకరంగా అరుస్తూనే ఉంది. చూస్తూ ఉండగానే కొద్దిసేపట్లో ఆమె మాయమైపోయింది. 4 దిక్కులా పొగ కమ్మేసుకుంది. సారా దగ్గుతూ వణికిపోతూ నెమ్మదిగా లేచింది. ముందుకు వచ్చి రోజులిన్ని కౌగిలించుకుంది.